పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఎందుకు సైలెంట్ అయింది? బీఆర్ఎస్ నుంచి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరడం లేదు? బీజేపీ స్టేట్ చీఫ్ నియామకమే ఇందుకు అడ్డంకిగా మారిందా? వాట్ ది స్టోరీ? పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ బీజేపీ నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. గతంలో ఏనాడు లేని రీతిలో రాష్ట్రంలో ఆ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అటు మూడోసారి ప్రధానిగా మోడీ కంటిన్యూ అవుతుండటంతో క్యాడర్లో కొత్త జోష్ నింపింది. ఇక ఇదే ఊపును కంటిన్యూ చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలో నిలబెట్టొచ్చనే ఆలోచన పార్టీ నేతల్లో కనిపించింది. మోడీ 3.0 కేబినెట్ లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు చోటు దక్కింది. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్ గాను ఉన్నారు. అయితే జోడు పదవుల్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి. దీంతో పార్టీ హైకమాండ్ కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ చేస్తోంది. ఇదే సమయంలో కమలం పార్టీలో నేతల చేరికలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని అయ్యారు. దీంతో తెలంగాణలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నేతలు అనుకున్న స్థాయిలో చేరికలు జరగడం లేదు. ఇదే సమయంలో పార్టీలో కొత్త పదవులు పంపకాలపై పార్టీ హైకమాండ్ సైలెంట్ అయింది. తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త సారథి వస్తారని టాక్ వినిపిస్తున్నా ఇప్పట్లో లేనట్టేనని మరో ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీకి కొత్త చీఫ్ ను నియమిస్తే ఎవరిని నియమిస్తారనే అంశం అటు శ్రేణుల్లో ఇటు కాషాయ తీర్థం పుచ్చుకునే నేతలను టెన్షన్ పెడుతోంది. పార్టీ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారనేది పక్కన పెడితే ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయడమే బెటర్ అని ఇతర పార్టీ నేతలు భావిస్తున్నారట. మరోవైపు బీజేపీ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది తేలాకే పార్టీలో జాయిన్ అవ్వాలని కొందరు నేతల ఆలోచనగా ఉందట. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు స్టేట్ చీఫ్ పదవి ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే జాయినింగ్స్ విషయంలో సామాజిక వర్గాల అంశం కూడా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్టేట్ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే ఆ వర్గానికి చెందిన వారు మరింత ఎక్కువగా చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మంచి జోష్ లో కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంది. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునేందుకు ఆపరేషన్ నడిపిస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. జాయినింగ్స్ లేక పరేషాన్ లో పడినట్లయింది. ఈ అంశాలన్నీ కూడా పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు సమాచారం. మొత్తంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిలిచిపోవడంతో సొంత పార్టీ నేతల్లో కూడా కొంత అయోమయం నెలకొంది. కొత్త సారథి నియామకంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమస్యలన్నీ త్వరగా తేల్చేసి జాయినింగ్స్ పై దృష్టి పెడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.